హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఇక్కడ వీడియోలో చూపిస్తుంది ఏంటిది అని అనుకుంటూ ఉంటారు కదా చాలామంది. తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుందండి. కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాననమాట. ఇక్కడ చూపించేదైతే జిలేబీ అండి. అంటే జిలేబీ ఇంత పెద్దగా ఉందేంది అని డౌట్ రావచ్చు. ఇది బయట మార్కెట్‌లో కొనుకొచ్చిన జిలేబీ కాదు. అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన జిలేబీ కూడా కాదనమాట. ఈ జిలేబీ మనము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి పెట్టే ప్రసాదం జిలేబీ అనమాట. అంటే నేను కూడా ఇది ఫస్ట్ టైమే చూస్తున్నానండి. మనకి వెంకటేశ్వర స్వామికి లడ్డు ఫేమస్ కానీ జిలేబీ కూడా పెడతారా అని చాలామందికి తెలియదనమాట. నాతో సహా. అంటే చాలామందికి తెలిసే ఉంటే ఒకవేళ తిని ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అలాగే ఫస్ట్ టైమ్ తింటున్నాననమాట. ఇక్కడ ఇప్పుడు చూపించే జిలేబీ అయితే ఇది స్వీట్ జిలేబీ అనమాట. జిలేబీ ఇక్కడ మనము నార్మల్‌గా బయట షాప్‌లో కొన్నదానికంటే కూడా ఇది చాలా లావుగా ఉంటుందనమాట. ఈ జిలేబీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రతి గురువారం కూడా ప్రసాదంలాగా పెడతారంట. అంటే డైలీ పెట్టరంట అండి. గురువారం మాత్రమే పెడతారనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఇలా దేవుడికి జిలేబీ ప్రసాదంగా పెడతారు అని చెప్తే మాకు కావాలి అంటే తెప్పించారండి. ఈ జిలేబీ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. ఇక్కడ చూపించేది మాత్రం స్వీట్ జిలేబీ అండి. అలాగే ఈ రెండో జిలేబీ అయితే ఇది స్వీట్ కాదు. కొంచెం చప్పగా ఉందనమాట. ఈ జిలేబీలో కారం వేసినట్టు ఏమి అనిపించలేదండి. కాకపోతే మనకి స్వీట్ లేదు, అలాగే కారం లేదు. కొంచెం చప్పగా ఉందనమాట. ఈ జిలేబీలు 2 కూడా టేస్ట్ అయితే బాగున్నాయండి. ఎవరైనా ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఒకసారి వీటిని మనం కొనుక్కోవడానికి ట్రై చేయండి. అడిగి చూడండి. జస్ట్ అడిగి చూడండి. మనకి లడ్డూ ఎలా అయితే కొనుక్కుంటామో దీన్ని కూడా ఇస్తారో ఏమో తెలియదు. కానీ ఈ జిలేబీ అయితే ఖచ్చితంగా మనకి వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా పెడతారనమాట. ఇక్కడ 2 రకాల జిలేబీలు కూడా చూపించారండి. ఇవి 2 టేస్ట్ బాగున్నాయి. ఇలా మనకి జిలేబీలు 2 కూడా మనకి ఇలా అరిటాకులో పెట్టి పంపిస్తారనమాట. మేమైతే ఇలా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తెప్పించుకున్నామండి. మీరు కూడా ఒకసారి కావాలంటే ట్రై చేయండి. అంతేనండి. ఎవరికైతే ఇలా వెంకటేశ్వర స్వామికి జిలేబీ ప్రసాదంగా పెడతారో తెలిసిన వాళ్ళుంటే, ఒకవేళ తిన్న వాళ్ళుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అంతేనండి. థాంక్స్ ఫర్ వాచింగ్.